హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీస్ శాఖ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి త్వరలోనే 5,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ రావడం జరిగింది. మొత్తం పోలీస్ శాఖలో మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా 19,000 పైగా మరి ఇక్కడ పోస్టులు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ సమాచారం కనుక చూసుకున్నట్లయితే తొలుత 5,000 కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పోలీస్ శాఖ మరి ఇక్కడ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అయితే పంపినట్లు సమాచారం. ఇక్కడ నుంచి క్లియరెన్స్ రావగానే మరి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందనేసి మరి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదేవిధంగా ఈగల్ ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా ఈ రిక్రూట్మెంట్ చేపడుతుందామనేసి కూడా సమాచారం అయితే లభించడం జరిగిందండి. అయితే వాస్తవానికి మరి ఈ 19,000కి సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఈ 19,000 అన్నీ కూడా భర్తీ చేసేటటువంటి పోస్టులే. మరి ఇప్పుడైతే ఫస్ట్ విడతల వారీగా ఇప్పుడు 5,000 ఉద్యోగాలు తొలి విడత మాత్రము 5,000 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులను విడుదల చేస్తున్నారనేసి మరి ఇక్కడ సమాచారం. మరి తర్వాత వచ్చేసి మిగతా సంబంధించినటువంటి పోస్టులు ఉండబోతున్నాయండి. ఈ మిగతా సంబంధించినటువంటి 14,000 పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి 2028 కల్లా మరి అవి కూడా భర్తీ చేసే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ తరుణంలో మరి దీంతో పాటు ఇటు పోలీసు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు టీజీపీఎస్సీ నుంచి కూడా దాదాపుగా 6,000 పోస్టుల వరకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ కొన్ని పోస్టులకు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా మరి ఆమోదం లభించిన విషయం మనకు తెలిసిందే. సో ఈ విధంగా తెలంగాణ మరియు ఏపీలో కూడా ఆల్మోస్ట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ జూన్ 2 తర్వాత మరి ఇక్కడ నోటిఫికేషన్స్ను విడుదల చేసే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సమాచారం. సో గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నామండి, తెలంగాణలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% నోటిఫికేషన్ దిశగా మరి ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మరి తెలంగాణలో వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మరి సమాచారం కనుక చూసుకున్నట్లయితే మరి 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ముందుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపుగా 19,000 పైగా మరి ఈ యొక్క ఖాళీలు ఉండడంతో మరి ఇంకా పెద్ద ఎత్తున మరి నెక్స్ట్ ఈ 5,000 కాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కి మరి దాదాపుగా ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం. సో ఈ విధంగా తెలంగాణలో అన్ని సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేయడానికి అంటే దాదాపుగా 40 నుంచి మరి 60 వరకు కూడా ఈ యొక్క 60 నుంచి 60,000 వరకు కూడా ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ ముందుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపించేటటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దీంతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయినా సరే ఈగల్ ఫోర్స్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి భర్తీ చేస్తున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఈ ఇయర్లో మాత్రం తెలంగాణ నుంచి ఒక భారీ నోటిఫికేషన్సే ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వము ఆల్రెడీ ఈ 44 సంబంధించినటువంటి ఇయర్ ఏదైతే ఉన్నారో ఏజ్ లిమిట్ కూడా పెంచడం జరిగింది. కాబట్టి అది కూడా 1 ఇయర్ టర్మ్ 1 ఇయర్ పాటే ఇక్కడ పొడిగించడం జరిగింది. కాబట్టి మరి నోటిఫికేషన్స్ అనేది 100% మరి ఇక్కడ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సమాచారం. సో ఏదైనా సరే తెలంగాణలో 100% నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. గతంలో నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము తెలంగాణ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది. 100% రిక్రూట్మెంట్ దిశగా ప్రభుత్వం అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాచారం అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఖాళీలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మరి ఇక్కడ సేకరిస్తుంది. అవి వచ్చిన తర్వాత మనము ఇంకో బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి